మేడారం జాతర వనదేవతల సన్నిధిలో భక్తిభావం వెలివిరిసే చోటు. ఆ డప్పుల మొత్తం వింటే ఎవరికైనా పూనకం రావాల్సిందే. రీసెంట్గా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కాకి డ్రెస్లో ఉండి కూడా భక్తులతో కలిసి స్టెప్లేసిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు, ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్. సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తున్న అపురూప ఘట్టం అది. ఓ పక్క డప్పుల దరువు, మరో పక్క భక్తుల కోలాహలం. అక్కడ విధి నిర్వహణలో ఉన్న వసుంధర రాష్ట్ర మంత్రి సీతక్క మరియు తోటి అధికారులతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. ఒక ఐపీఎస్ అధికారిని ఇలా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రజలతో మమేకమై డాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇప్పుడు ఆమెదే హవా. అయితే ఈ డాన్స్ వెనుక ఓ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన వసుంధర కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. తన తండ్రి ఫరూబీ యాదవ్ కోరిక మేరకు ఐపీఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ గెలుపు అంత తేలికగా రాలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సార్లు సివిల్స్లో విఫలమయ్యారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి 6వసారి తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. నాన్న కళ నెరవేర్చడమే కాదు, తన జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయమని ఆమె గర్వంగా చెప్తారు. ఆమె 2023 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అజయ్ యాదవ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అజయ్ ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. భర్త ఇక్కడే ఉండటంతో వసుంధర కూడా యూపీ క్యాడర్ నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆమె కూడా అదే కల్లూరులో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. మేడారం డ్యూటీలో భాగంగా వచ్చి ఇలా అందరి మన్ననలు పొందుతున్నారు. Thank you.